ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతుంది 3 టూల్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఆ 3 టూల్స్ వచ్చేసి, ఒకటి క్లోన్ స్టాంప్ టూల్, సెకండ్ వచ్చేసి హిస్టరీ బ్రష్ టూల్, అండ్ థర్డ్ వచ్చేసి ఎరేజర్ టూల్. ఈ మూడు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ సంతోష్ కుమార్ ఫ్రమ్ ఎస్ఎస్ స్టూడియోస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. క్లోన్ స్టాంప్ టూల్ అంటే ఎస్ షార్ట్ కట్. సో నేను మీకు ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇది ఒక ఇమేజ్. ఓకే, ఈ ఇమేజ్లో ఇప్పుడు క్లోన్ స్టాంప్ టూల్ ఏం చేస్తుంది అంటే, చూడండి, ఇది క్లిక్ చేస్తే క్లోన్ స్టాంప్ టూల్ ఇలా ఇది బ్రష్ సైజ్ వస్తుందండి. సేమ్ మనకు తెలుసు కదా, బ్రాకెట్ కీస్ పెద్ద చేయడానికి బ్రాకెట్ రైట్ బ్రాకెట్, చిన్నదైతే లెఫ్ట్. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆల్ట్ పట్టుకుంటే ప్లస్ మార్క్ వస్తుందండి. చూడండి, ఆల్ట్ పట్టుకుంటే ఇలా వచ్చిందా ప్లస్ మార్క్, సరే చేంజ్ అయిందా. సో దీనికి ఒక సోర్స్ని అలైన్ చేయాలి, అంటే దేన్ని కాపీ చేయాలి అనేసి. ఓకే, సో దేన్ని కాపీ చేయడం అంటే, చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టులా ఉంది. సో ఈ చెట్టుని నేను క్లిక్ చేశాను, ఆల్ట్ పట్టుకొని జస్ట్ క్లిక్ చేశాను. ఓకే, రైట్ క్లిక్ చేసి ఇప్పుడు ఆల్ట్ వదిలేయండి. ఓకే, ఇలా మళ్ళీ సేమ్ నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డ్రా చేయండి. జస్ట్ అలా క్లిక్ చేసి అలాగా హోల్డ్ చేసి క్లిక్ చేసి హోల్డ్ చేసి డ్రా చేస్తే చూడండి వచ్చిందా. అంటే నార్మల్గా మనకి ఏమైనా డబుల్ టైమ్స్ లేదా ఏదైనా ఇమేజ్ని ఒక పార్ట్ని కాపీ చేసి దేనిలో అయినా మిక్స్ చేయడానికి. ఓకే, ఇప్పుడు ఇది చేసాం మనం. ఓకే, దీన్ని క్లోన్ స్టాంప్ టూల్ అన్నారు. ఓకే, ఇప్పుడు క్లోన్ స్టాంప్ టూల్లో అంటే ఏం లేదు, జస్ట్ కాపీ చేయడానికి యాస్టీస్ అలా అదే ఇమేజ్ని జస్ట్ అలాగా మనం సోర్స్ ఇచ్చాం కదా, ఆల్ట్ పట్టుకొని సోర్స్ ఇచ్చి జస్ట్ క్లిక్ చేసి డ్రా చేస్తే కాపీ అవుతుంది. సో ఇప్పుడు దానిలోనే ఇంకో టూల్ ఉంది. జస్ట్ రైట్ క్లిక్ చేస్తే ప్యాటర్న్ స్టాంప్ టూల్. అంటే ఇది క్లిక్ చేసాం అనుకోండి, సేమ్ అంటే షిఫ్ట్ ఎస్ క్లిక్ చేస్తే ఇది వస్తుంది అన్నమాట. షిఫ్ట్ ఎస్ అనేది రెండో, అంటే ఒకే దాంట్లో షిఫ్ట్ పట్టుకుని ఎస్ కొడితే చేంజ్ అవుతుంది మళ్ళీ షిఫ్ట్. సో దీన్ని ప్యాటర్న్ స్టాంప్ టూల్ అంటాం. అంటే దీనికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీదన ఇది క్లిక్ చేస్తే దీంట్లో ప్యాటర్న్స్, ఇవి ట్రీస్ ఇలాగా. ఓకే, ఇక్కడ మనం ఏ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్యాటర్న్ ఇక్కడ కాపీ అవుతుంది. చూడండి, చూపిస్తాను. క్లిక్ చేసాం కదా, ఇక్కడ వాటర్లో క్లిక్ చేసాం మనం. చూడండి, ఇక్కడ నేను జస్ట్ డ్రా చేస్తున్నాను. చూడండి, వాటర్లా క్లిక్ అయిందా. చిన్న అదే బ్రష్ని చిన్న చేసుకుంటే చూడండి వాటర్లా ఉందా, ఇలాగా. అదే ఇది ఇక్కడ వేరేది ఈ ట్రీస్ కానీ, అదే మేము చూడండి ట్రీస్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేసాం అనుకోండి, నేను డ్రా చేసాను అనుకోండి, చెట్లు వస్తాయి. సరే, లీవ్స్ అంటే ఆ ప్యాటర్న్లో మనం ఏదైతే ఉందో అది మనం ఎక్కడ కావాలంటే అక్కడ డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో దాన్ని ప్యాటర్న్ స్టాంప్ టూల్ అంటాం. సో ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. కంట్రోల్ జెడ్ బ్యాక్ స్పేస్ అన్నమాట, అంటే అండు. కంట్రోల్ జెడ్ కొడితే నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న హిస్టరీ బ్రష్ టూల్, దీని షార్ట్కట్ వచ్చేసి వై. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, సపోజ్ మనం దీన్ని ఇందా స్టాంప్ టూల్ తీసుకున్నాం కదా, దీన్ని క్లోన్ స్టాంప్ టూల్, దీన్ని ఆల్ట్ క్లిక్ చేసి కాపీ చేసాం. జస్ట్ ఆల్ట్ క్లిక్ చేసాం, ఇక్కడ జస్ట్ ఇలాగా కాపీ చేసాం. ఓకే, ఇలా కాపీ చేసాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ సైజ్ ఉండిపోయింది ఇది. సో అంటే ఇక్కడ వైట్ కనబడుతుంది. సో మనకి ఇది యాక్చువల్లీ దీన్ని కాపీ చేస్తాం, కానీ డిలీట్ చేయాలంటే అదే డిలీట్ అంటే ఇప్పుడు ఎరేజర్ టూల్ కూడా చెప్తాను నేను. అంటే అలా కాకుండా చూడండి, ఇది ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ అంటే నార్మల్గా ఈ లేయర్ ఎలాగైతే ఇంతకుముందు ఉండేదో, అంటే స్టార్టింగ్లో ఉండేదో దానిలాగా కన్వర్ట్ చేస్తుంది. చూడండి, ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ క్లిక్ చేసాం. క్లిక్ చేసి చూడండి,
మనకి ఇప్పుడు ఈ ఏరియా మనకు ఒరిజినల్గా ఉండాలి, దీంతో ముందు ఎలాగైతే ఉందో అలాగే ఉండాలి. చూడండి క్లిక్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు అదే ఒరిజినల్గా ఇక్కడ చెట్లు మనం నార్మల్గా ఇంత ముందు ఉన్న ఇమేజ్ కావాలనుకోండి, జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే దాని ముందు ఎలాగైతే ఉందో అలా మళ్ళీ వచ్చేస్తుంది. సరే, అంటే ఈ ఆర్ట్ హిస్టరీ దీని ముందు ఎలాగైతే ఉందో అది హిస్టరీని మళ్ళీ రీవైండ్ చేసి సేమ్ తెచ్చేస్తుంది మళ్ళీ. సో అందుకు దీన్ని ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ అన్నారు. ఓకే, దీంట్లో ఇంకో ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ ఉంది కదా, దీని చూడండి క్లిక్ చేయండి. దీని మనం క్లిక్ చేసాం అనుకోండి, అంటే ఇందాక మనం అనుకున్నది హిస్టరీ బ్రష్ టూల్, ఇదిగోండి ఇది హిస్టరీ బ్రష్ టూల్. ఇప్పుడు దీనిలో ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ ఉంది. దీన్ని ఏం చేస్తాం జస్ట్ చూడండి, క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా మారింది, అంటే ఒక ఆర్ట్ అంటే నార్మల్ డిజైన్స్, అంటే ఇమేజ్ని వాటర్ కలర్స్ టైప్లో డిజైన్ చేయడానికి చూడండి ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్. జనరల్గా ఇది పెద్దగా యూజ్ చేయరు, సో ఆప్షన్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను నేను. సరే, పెయింట్ చేసినట్టు వచ్చింది. సో ఇప్పుడు అదే హిస్టరీ తీసుకున్నాం మళ్ళీ, అంటే క్లిక్ చేసాం అనుకోండి దీని ఒరిజినల్ వస్తుంది. అది ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ ప్లస్ హిస్టరీ బ్రష్ టూల్. సరే కదా, హిస్టరీ దాని ముందు ఎలా ఉందో అలా యాస్టీస్ మళ్ళీ వస్తుంది. ఓకే, ఇప్పుడు నార్మల్గా మనం ఇప్పుడు ఎరేజర్ టూల్ గురించి తెలుసుకుందాం. ఓకే, చూడండి ఈ ఎరేజర్ టూల్కి వచ్చేసి ఈ షార్ట్ కట్. ఓకే, ఏదైనా ఎరేజ్ చేయడానికి ఏదైనా ఇమేజ్లో ఏదైనా ఇమేజ్ కానీ ఫొటోస్లో కానీ మనకి అవసరం లేనిది డిలీట్ కానీ డిలీట్ కాదు ఎరేజ్ చేయడానికి. ఓకే, క్లిక్ చేసాం ఎరేజ్. దీనిలో 3 అంటే సేమ్ ఒక దాంట్లో 2 3 ఉన్నాయి కదా, అలాగే దీంట్లో 3 ఉంటాయి. దీని షార్ట్ కట్ వచ్చేసి దీని షిఫ్ట్ కొడుతుంటే ఇవన్నీ చేంజ్ అవుతుంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఎరేజర్ టూల్ తీసుకుందాం. సో దానిలో ఏంటంటే చూడండి ఎరేజ్ చేస్తున్నాను నేను. ఓకే, ఇలా ఎరేజ్ చేశాను. బ్లాక్ ఎందుకు వచ్చింది? యాక్చువల్గా ఈ ఇమేజ్ కింద ఏ ఇమేజ్ లేదు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎరేజర్ టూల్కి అంటే మొత్తం మన చెట్టు అవసరం లేదు మనకి. సపోజ్ మనం అరేంజ్ చేసేయాలి, దీన్ని అరేంజ్ చేస్తుంది చూడండి. ఇలా ఎరేజర్ టూల్ అంటే ఇది బ్రష్ టూల్ లాగా కూడా ఉండొచ్చు. సపోజ్ ఎరేజ్ టూల్ ఎందుకు అన్నాను అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ దీన్ని లాక్ తీసి అంటే ఈ లేయర్స్ గురించి మీకు ఎదర్ క్లాస్లో ఉంటుంది, దానిలో టోటల్ డీటెయిల్స్ చెప్పాను నేను ఆల్రెడీ. సో మీకు అది ఎదరగా ఈ లాక్ ఎలా తీయాలి ఈ లేయర్స్ గురించి మీకు తెలుస్తుంది. సో అందాక జస్ట్ నేను లాక్ తీస్తాను. సో ఇప్పుడు దీని కింద నేను ఒక లేయర్ సెట్ చేసుకున్నాను. సపోజ్ ఇక్కడ ఒక లేయర్ ఉంది, దీని కిందన ఈ కలర్ ఓ రెడ్ కలర్ ఉంది. ఓకే, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఫోర్గ్రౌండ్ కలర్ కాపీ అవుతుంది, కంట్రోల్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ కాపీ అవుతుంది, అంటే బ్యాక్గ్రౌండ్లో. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను దీన్ని, ఈ మీద ఉన్న లేయర్ని డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి రెడ్ వచ్చిందా, అంటే ఇక్కడ కిందన ఏదైతే లేయర్ ఉంటుందో ఆ లేయర్ కనబడుతుంది, ఎందుకంటే మీద ఉన్న లేయర్ డిలీట్ చేస్తున్నాం కాబట్టి, ఎరేజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు సింపుల్ బ్యాక్ వెళ్ళండి. అదే ఇది ఓన్లీ ఎరేజ్ చేస్తాం కదా, దీంట్లో ఇంకో టూల్ అది వచ్చి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అంటే చూడండి, ఇప్పుడు ఇది చెట్టుకి మనం ఫోర్గ్రౌండ్ అంటే మన దగ్గరలో ఉంది, ఇది బ్యాక్గ్రౌండ్. దాన్ని క్లిక్ చేయండి, చూడండి పోయిందా. ఇప్పుడు చూడండి నేను జస్ట్ అలా క్లిక్ చేశాను, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది పోతుంది. సపోజ్ ఈ వైట్ అంతా ఉంది చూడండి, జస్ట్ కంట్రోల్ ప్రెస్ కొట్టాం అనుకోండి జూమ్ అవుతుంది చూడండి. మనం ఈ టాలరెన్స్ ఇది ఎక్కువ పెట్టకుండా సపోజ్ కంట్రోల్ Z కొట్టండి, అండు అయింది కదా. ఈ టాలరెన్స్ కొంచెం తక్కువ చేసి ఓకే, ఇప్పుడు జస్ట్ అలా డిలీట్ చేయండి. చూడండి ఓన్లీ
చూడండి మొత్తం నేను ఇచ్చేస్తున్నాను కూడా, కానీ ఓన్లీ ఆ బ్యాక్గ్రౌండ్ మాత్రమే డిలీట్ అవుద్ది. అంటే మనం ఏదైతే కలర్ని సెలెక్ట్ చేసామో ఆ కలర్ మాత్రం డిలీట్ అవుతాయి. చూడండి ఇది చేశాను నేను, చూడండి అలా. అంటే ఏ కలర్ని సెలెక్ట్ చేస్తే ఆ కలర్ మాత్రం డిలీట్ అవుతుంది. సో దాన్ని ఇంతకుముందు ఏంటి ప్రెస్లో మొత్తం జస్ట్ అలా స్వైప్ చేస్తే మొత్తం అంతా అయిపోయేది, డిలీట్ అయిపోయేది. కానీ దీనిలో ఇప్పుడు ఏంటంటే ఇది ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్. అంటే ఓన్లీ జస్ట్ ఏ కలర్ని కాబట్టి ఆ కలర్ని మాత్రం సెలెక్ట్ చేసి దాన్ని మాత్రమే ఎరేజ్ చేస్తుంది. సో ఇప్పుడు వచ్చింది దీంట్లో ఇంకో టూల్ ఏంటంటే మ్యాజిక్ ఎరేజర్ టూల్. దీనిలో ఇప్పుడు ఇందాక చూడండి మనం ఇలా జస్ట్ డ్రాగ్ చేసాం, ఇప్పుడు జస్ట్ క్లిక్ చేస్తే చాలు ఆ కలర్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు డిలీట్ చేస్తుంది. చూడండి సరే, కంట్రోల్ మైనస్ చేయండి. సరే, ఆ కలర్ ఎంతవరకు అయితే ఉందో ఆ కలర్ వరకు దీన్ని డిలీట్ చేస్తుంది. అదే దీనిలో సపోజ్ మళ్ళీ కంట్రోల్ జెడ్ నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఇక్కడ చూడండి టాలరెన్స్, ఇది మనం ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు 50 ఇచ్చాం అనుకోండి, 50 ఇచ్చి ఎంటర్ చేసి సెలెక్ట్ కొట్టాం అనుకోండి, ఇప్పుడు ఇంకా ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటాం. సరే, ఇందాక మీద ఎక్కువ సెలెక్ట్ చేసుకుంది. అదే మళ్ళీ కంట్రోల్ జెడ్ నార్మల్గా దీంట్లో ఒక 25 లేదా ఒక 10 ఇచ్చాం అనుకోండి, 10 ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ చేయండి, తక్కువ సెలెక్ట్ అయింది. సరే, అంటే ఇక్కడ మనం టాలరెన్స్ ఎంత పెంచిస్తే అంత పెరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ తెలుస్తున్నారు కదా ఈ 3 టూల్స్ గురించి. సో ఈ 3 టూల్స్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గుడ్ లక్.